మన రాజవరంలో మీరు సరిగ్గా దయించి వినండి అమ్మా. మనం ఇప్పుడు కూడా గ్రామం నుంచి ఒక ఏదైనా సమస్య వస్తే ఒక విఆర్ఓ కానీ సెక్రటరీ కానీ ఎంఆర్ఓ ఎండిఓ దగ్గరికి వెళ్ళి మనం సమస్యను పరిష్కరించే ఉండేవాళ్ళం. నేరుగా అధికారుల దగ్గరికి వెళ్లకుండా కూడా ఎమ్మెల్యే గారు మీ గ్రామానికి రావాలి, మీ పల్లికి వచ్చి మీ సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి ఇవాళ మీ గ్రామానికి రావడం జరిగింది. మీరు ప్రధానంగా మీ గ్రామంలో మీకున్న సమస్యలు ఎన్నో రకాల సమస్యలు ప్రతి ఇంటికి ఉంటాయి. అది మీరు అర్జీ రూపంలో ఎమ్మెల్యే గారికి ఇస్తే కనుక ఒక వారం 10 రోజులు 15 రోజుల లోపల కొన్ని సమస్యలు అంటే పరిష్కరించలేని సమస్య కష్టమవుతుంది తప్ప మ్యాక్సిమం చాలా సమస్యలు పరిష్కరించగలదు వచ్చారు. కాబట్టి మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మీకు ఏవైతే సమస్య ఉందో అర్జీ రూపంలో ఎమ్మెల్యే గారికి ఇవ్వండి. గత ప్రభుత్వాలు ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ప్రభుత్వం చేశాము ఏం చేశారంటే రచ్చబండి పెట్టి ఎవరి ప్రజల దగ్గరికి రాలేదు గత ప్రభుత్వాలు. ఎంతసేపు గత ప్రభుత్వాలు రచ్చబండి పేరు చెప్పి రచ్చ చేసి ఏదో బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, భూ కబ్జాలు, స్థల కబ్జాలు ఇది చేసి గత ప్రభుత్వాలు పూర్తిగా ప్రజలు సమస్యలు పక్కన పెట్టి దుర్మార్గమైన చర్యలకి తీసుకోవడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మన రాజనగరం నియోజకవర్గం కావచ్చు. మీరు అందరూ కూడా మార్పు కావాలనే ఉద్దేశంతో వాళ్ళ ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకొచ్చాం. ఖచ్చితంగా మీరు సమస్యలు పూర్తిగా మీరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అభివృద్ధి పదంలో ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో సమస్యలన్నీ కూడా ఇవాళ అసెంబ్లీలో ప్రస్తావించి మ్యాక్సిమం రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, అలాగే మీ ఊరికి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా సచివాలయం తీసుకురాలేదు. అలాంటి సచివాలయం తీసుకొచ్చారు కదా మీకు. అలాంటి అవన్నీ మీరు చిన్న గ్రామం మారుమూలగా ఉన్నారు. అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలంటే కనుక ఒక యూనిటీగా ఉండి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు మీ గ్రామానికి ఉపయోగపడే సమస్యలన్నీ కూడా అర్జీ రూపంలో వివరించండి. ఆయనకి ఖచ్చితంగా అమలు చేస్తారు ఇవాళ. ఎందుకంటే ఎన్నో కోట్లతో మన రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చెంది ఏ విధమైన కొట్లాట్లు కానీ, అక్రమాలు కానీ, కేసులు కానీ, ఏ విధమైన దుర్మార్గ పరిపాలన లేకుండా కూడా నీతివంతంగా పరిపాలన ఎక్కడ కూడా ఈ గతంలో చూశారు మీరు. ఎక్కడన్నా మహిళలు బయటకు వెళ్ళాలంటే భయభ్రాంతులు అయి ఉంటారు, అవునా కదా. ఇవాళ అది ఏమీ లేకుండా పరిపాలన సాఫీగా జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ బాగుంది, రెవెన్యూ వ్యవస్థ బాగుంది. దీన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే రేపు లోకల్ బాడీలో కూడా మనకి ఖచ్చితంగా ఇక్కడ ఎంపీడీసీ పంచాయతీ ఎలక్షన్లు కూడా ఉంటాయి. ఎన్డీఏ కూటమి సమర్థవంత ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. మనందరం కూడా మంచి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి మీరు జాగ్రత్తగా అందరూ కూడా అర్జీ రూపంలో తెలియపరచాలని చెప్పేసి రాజవరం గ్రామస్తులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనూరు మన ఎమ్మెల్యే పల్లిపాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన భక్తులు బలరామకృష్ణ గారికి, అలాగే ఎన్డీఏ కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి వచ్చినటువంటి మన మెయిన్ కమిటీ వారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు మన ఎమ్మెల్యే గారు పల్లిపాటి పేరుతో రాజవరం, కనుపూరు, ఇలాగా నరసాపురం పర్యటన సందర్భంగా ఇప్పుడు కూడా గ్రీవెన్స్ కెళ్ళి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కి గ్రీవెన్స్ కెళ్ళి పెడితే అది పనులు అవడానికి కొద్దిగా లేట్ అవ్వచ్చు తప్ప కొన్ని ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని తెలుసుకుని ఎమ్మెల్యే గారు నేరుగా మీ గ్రామానికి వచ్చి అర్జీ రూపంలో మీ సమస్యలు తెలుసుకుని వరాల జనులు కురిపించినటువంటి భక్తులు బలరామకృష్ణ గారు మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే రాను ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఎక్కడైతే ఇరుకుగా ఉన్న సిమెంట్ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఎవరికి పెన్షన్ అందట్లేదు, వయసు రీత్య ఆరోగ్య ప్రాబ్లాలు ఉండి కిడ్నీ సమస్యతో బాధపడి పెన్షన్ రాని వాళ్ళు అన్ని గ్రామాలకి ఇవాళ నిన్న ఇవాళ అంటే రాజానగరం మండలంలో 3 గ్రామాలు, ఇవాళ కోరుకొండ మండలం 3 గ్రామాలకి వెళ్ళి ప్రతి వీధిలోకి